నమస్తే. నేను మీ మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. వెంట్రుకతో సమానమని వెటకారం చేయకు. వెంట్రుకతో సమానమని వెటకారం చెయ్యకు. శిఖరాగ్రస్థానం శిరోజాలదని మరవకు. చాలామంది గొడవ పడ్డప్పుడు అంటూ ఉంటారు, లేదా తీసేసినట్టుగా మాట్లాడుతుంటారు. అతనేంటి నా వెంట్రుకతో సమానం అంటూ ఉంటారు. అది తప్పు. వెంట్రుకను చిన్న చూపు చూడడమే, వెంట్రుక యొక్క స్థానాన్ని తక్కువ చేసి చూడడమే. అందుకే వెంట్రుక తన ఆవేదన చెబుతుంది. ఎలా చెబుతుంది? వెంట్రుకతో సమానమని వెటకారం చేయకు. శిఖరాగ్రస్థానం అంటే అత్యున్నతమైన స్థానం. మన స్థానం ఏంది? శిరస్సు. ఆ శిఖరాగ్రస్థానం శిరోజాలదని మరవకు. అంటే అన్నిటికంటే ఎత్తైన స్థానం శిరోజాలే ఉంటాయి అని వెంట్రుక చెబుతోంది. కాబట్టి దేనిని తక్కువగా అంచనా వేయకు, దేనిని తీసిపారేయకు అని దీని అర్థం. కాబట్టి ఆ రీతిలోనే మనం ఆలోచించాలి. అందుకే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటి? అండగా ఉండేవాళ్ళు చిన్నవాళ్ళని చూడకు. అండగా ఉండేవాళ్ళు చిన్నవాళ్ళని చూడకు. రాముడికి తోడైన వాళ్ళు వానరులని మరవకు. ఎందుకంటే రాముడికి తోడైన వాళ్ళు వానరులు, ఉడతలు మాత్రమే సాయం చేశాయి. అంతటి రామావతారుడికి ఆ చిన్నవాళ్ళైన వాళ్ళు సాయం చేశారు. కాబట్టి ఎప్పుడే కానీ చిన్నవాళ్ళు, తక్కువ స్థాయి వాళ్ళు అని ఎప్పుడు మనం తీసిపారేయకూడదు. దేని మహత్తు దేందో, ఎవరి స్థానం ఏందో అది ఒకప్పుడు మహత్తరమైన స్థానం ఉందని మనం తెలుసుకోవాలి.